అనకాపల్లి జిల్లా చోడవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 4 రోజులు రీలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. మాజీ మంత్రి నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ దీక్షకు మద్దతు తెలుపుతూ డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు కోరారు. ముఖ్యంగా ఈ రిలే నిరాహార దీక్షల తాలూకాలని, దాంతోపాటు ఎన్నికల హామీ అయినటువంటి నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో నెలకి 3,000 రూపాయలు యువతకి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సో 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం 9వ తారీఖు వరకు కొనసాగుతుంది. 10వ తారీఖు అన్ని కలెక్టరేట్లో కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మొన్న 27వ తారీఖున జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో కూడా ర్యాలీలు నిర్వహించాం. ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావాలి. దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షల అవకతవకల మీద ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడని చెప్పి ఈ రాష్ట్ర యువత అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అందుకే ఈ పోరాటాన్ని ఈ పద్ధతిలో తీసుకొని శాంతియుతంగా పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇందులో పాల్గొన్నటువంటి యువత అందరికీ కూడా హృదయపూర్వక